మిమ్మల్నే వింటున్నారా? నేను చూపించే ఈ పొన్నగంటి కూరని మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే సైట్ ఎక్కువ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఇది తింటే చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా తినాలి. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా బాండీలో తిరగమాత గింజలన్నీ వేసుకొని అలానే పల్లీలు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఇందులో మనం కారం అనేది వేయట్లేదు, అందుకని కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోండి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని పొన్నగంటి ఆకుని బాగా కడిగేసి చిన్నగా తరుక్కొని అది అందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆకుని బాగా మగ్గనివ్వాలి. త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూడడానికి ఇంత ఉంటుంది కానీ మగ్గిపోయాక చాలా కొంచెమే అవుతుంది. కర్రీ ఒకవేళ డ్రైగా కాకుండా రాగి సంకట్లో కూడా కావాలనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ ని చల్లుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇంకా మగ్గనివ్వండి. అప్పుడు కూర అనేది దగ్గర పడుతుంది, ముద్దకి కలుపుకోవడానికి వస్తుంది మనకి రాగి సంకట్లోకి. లాస్ట్ లో కారం బదులు నేను ఇక్కడ కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కింద ట్యాగ్ చేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.